ఏమండో పండగ వచ్చిందండి, చాలా మంది అదిగో మాకు లాభాలు వచ్చాయి, లేదా వద్దురో బాధల గది మెట్టురో తమ్ముడా బ్రాహ్మీ వద్దురో అంటే ధూమపానం వల్ల మరి శరీరంలో ఉన్నటువంటి బారిన పడుతున్నారు కనుక ఒక్కసారి ఆలోచించండి పెద్దలారా, పూజలారా, ఆరాధ్యులారా. ఈనాడు మనిషి జరిగిన ఈనాడు సమాజంలో సమాన హక్కును సాధిస్తున్నారు మహిళా మొత్తలు. ఉద్యోగాలు చేస్తున్నారా, ఊళ్ళని ఏలుతున్నారా, బలి మేలుబడి ఆడపడుచులకి పీఠమురా, భారతల్లిగానే యంత్రం కాదు పిల్లల్లిగానే యంత్రం. వంట వారు అవుతాం, ఎందుకంటే ఆడవారికి వంట ఇంటికి ఉందేలు కాదు. ప్రార్థిస్తున్నాం. యోగాంధ్ర దినోత్సవం ఈనాడు హేలాపురి పట్టణంలో ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్రలో పాల్పంచుకొని ఆరోగ్యం పట్ల, ఆరోగ్య విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మనం యోగాంధ్ర ర్యాలీ చేసాము ఏలూరు జిల్లాలో. సో మనకు May 21 కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ చేసాము. సో 1 month ప్రోగ్రామ్ ఇది మనకి ఇంటర్నేషనల్ యోగా డే June 21 రోజుకి కల్మినేట్ అవుతుంది. సో ఇందులో భాగంగా అన్ని చోట్ల ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మనకు యోగా ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది, యోగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అది కాకుండా యోగా కాంపిటీషన్స్ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎవ్రీ డే అందరూ యోగాకు ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి కోసం ఏదో యాక్టివిటీలు చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ ఈ ర్యాలీ చేసాము. చాలా మంచి పార్టిసిపేషన్ ఫ్రమ్ ది పబ్లిక్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇవాళ ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల నుంచి కూడా అంటే వచ్చే 21వ తారీఖున ఏదైతే యోగా డే జరుగుద్దో మరి ప్రజలకి అవగాహన కల్పించాలి, యోగా వల్ల ఫలితాలు ఏంటనేది చెప్పాలనే ఉద్దేశంతో మరి నెల నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఆరోగ్యం ఎలాగుంటుంది, ఆలోచన ఏ విధంగా పెరుగుద్ది అనేది ప్రతి మనిషికి తెలియాలి. మనిషి జీవనంలో యోగా ఒక పార్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో
మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో మరి అందరూ కూడా అధికారులు కానీ, మేయర్ గారు కానీ, నేను కానీ అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి ఇవన్నీ కూడా ఇటువంటి చేసినప్పుడు ఈ ఎందుకు జరుగుతున్నాయి, యోగా వల్ల ఏంటి అనేది పక్కన వాడికి ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటారనేది మనం అందరం కూడా తెలియాలన్న ఉద్దేశంతో అందరికీ చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా యోగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకనంటే రమారమి 80 లక్షల మంది దాకా యోగాలో పాల్గొన్నట్టుగా మన రాష్ట్రంలో తెలుస్తుంది. కానీ దాన్ని 2 కోట్ల వరకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని మరి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా అందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.